గ్రామంలో మసీద్ కావాలని కాయిస్ పడుతుండు. ఎందుకంటే యావత్ ప్రపంచ మానవులందరూ కూడా ఆదాము అవ్వ సంతానమే. 1,24,000 ప్రవక్తలు దైవ ధర్మాన్ని స్థాపించుకుంటూ జీవితం గడిపారు. లాస్ట్ ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యావత్ ప్రపంచ మానవులందరూ కూడా స్వర్గానికి పోవాలని కంకణం కట్టుకొని మన మక్క లోపట్ల 13 సంవత్సరాలు ఈమాన్ గురించి తాకీద్ చేసిండు. ఈమాన్ అంటే అల్లా ఒక్కడు. ఇటు మీద భయపడేది లేదు. అల్లా మీద 13 సంవత్సరాలు మహాప్రవక్త గారు ఈమాన్ తీసుకొచ్చిండు. ఈమాన్ గురించి తాకీద్ చేసిండు 13 సంవత్సరాలు. మరి ఈమాన్ గురించి తాకీద్ చేసి ఈమాన్ అయిన తర్వాత నమాజ్ గురించి మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా నుంచి మదీనాకు వేండు. దైవ ధర్మాన్ని స్థాపించిండ్రు. మరి దైవ ధర్మం గురించి మదీనా పోతే మదీనా వాళ్ళు ఆయనకు మద్దతు ఇచ్చారు. అదే మద్దతు మనం ఇక్కడ మక్కా నుంచి మదీనాకు వచ్చింది దైవ ధర్మం, మదీనా నుంచి హైదరాబాద్కి వచ్చింది దైవ ధర్మం, మదీనా నుంచి మనకు బెల్లంపల్లికి వచ్చింది, బెల్లంపల్లి నుంచి ముత్తపురం వచ్చింది ఇప్పుడు దైవ ధర్మం. యావత్ ప్రపంచాన్ని పుట్టించిన సృష్టికర్తను గుర్తించాలంటే మనకి ముత్తపురంలో మసీద్ కావాలి. ఈ మసీద్ గురించి మనందరం సాయశక్తులం అన్నాం. ఇవాళ ప్రతి మనిషి కూడా ప్రతి ఒక్కరు కూడా 1000, 2000, 5000, 100, 250 ఇచ్చిన మంచిదే. ఇవాళ లిస్ట్ పెడదాం. మన ఆయన కాడికి మనం ఇవాళ స్టార్ట్ చేసి మనం మసీద్ కట్టడానికి మన ముల్సాబ్ గారు వచ్చిండు. ఇక్కడ కాకుండా ఎక్కడైనా కూడా ప్రయత్నం చేసి మన అందరం మద్దతు ఇస్తే ఆయనే సహకరిస్తాడు. మనం మద్దతు చేయకపోతే ఆయనే పట్టుకొని వచ్చుడు కాదు. ఆయన బడి మనం పోదాం, మనం బడి ఆయన వస్తాడు. అల్లా తాలా ఈ ముత్తపురం గ్రామంలో తప్పనిసరిగా ఇన్షాల్లా భాషలు వేరైన భావం ఒకటి, మనుషులు వేరైన రక్తం ఒకటి, తినే తిండి ఒకటి, తాగే నీళ్లు ఒకటి, ఉన్న నేల ఒకటి, మనందరి పుట్టించిన ఒక్కడు. అతడే సృష్టికర్త, చక్రవర్తి, పరిపాలకుడు, పోషించేవాడు, కరుణించేవాడు, కాపాడేవాడు, కష్టపెట్టేవాడు, నష్టపెట్టేవాడు, భూమి ఆకాశాలను పుట్టించినవాడు, సూర్య నక్షత్రాలు పుట్టించినవాడు, వర్షాలు కురిపించేవాడు, పంటలు పండించేవాడు. అందుగురించి భాయ్యో బుదురుగో దోస్తో అన్నలారా, భీమన్న, రామన్న వీళ్ళందరూ కూడా మనందరం కూడా ఆ పుట్టించిన సృష్టికర్తను గుర్తించడానికి గురించి మన ముత్తపురంలో మసీద్ కావాలి. మన అందరం ఖవాతీన్ మర్దు ప్రతి ఒక్కరం కూడా ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మతుల పట్ల మనం ముఖ్యం కాబట్టి మరి మనం స్వర్గానికి పోవాలని, నరకానికి పోవద్దని ఏ రకంగా ప్రవక్త గారు మరి కంకణం కట్టుకొని దైవ ధర్మాన్ని స్థాపించిండో అదేవిధంగా ఈ యొక్క ప్రపంచం మునిగేదాకా రాబోయే ముసల్మాన్లు కానీ హిందువులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వర్గానికి పోవాలన్న భావనతోటి ఆయన కంకణం కట్టుకున్నాడు. మనం కూడా అదేవిధంగా దైవ ధర్మాన్ని పుట్టించిన సృష్టికర్తను గుర్తించడానికి మసీద్ కావాలి. యావత్తు ప్రపంచాన్ని పుట్టించిండు, భూమి ఆకాశాలు సూర్య నక్షత్రాలు పుట్టించిండు, అందులో మాల పుట్టించిండు మానవ జలం. ఖురాన్ ఆయత అంటుంది, యా అయ్యువన్నాసు ఉబుదు రబ్బకముల్లది, ఓ నా యావత్తు ప్రజలారా మీ తాత ముత్తాతలను పుట్టించిన అల్లాహకు భయపడండి. భూమి పాన్పుగా చేసి గుట్టలు మేకులుగా బాతి నీళ్లను దాచిపెట్టి పంటలు వండే శక్తిని పెట్టి ఇందులో సర్వజీవరాశులను పుట్టించిన అంటుండు అల్లా. ఈ సర్వజీవరాశులలో అషరఫుల్ మొక్కలు కాదు మానవ జలం. మరి మానవ జన్మలో మనకు అల్లా తల యాయువన్నా సూబుదు రూపములు, ఓ హిందువులారా, ఓ ముసల్మాన్లారా, ఓ క్రైస్తవులని అంటలేదు ఆయతు. యా అయ్యువన్నా సూబుదు రబ్బకముల్లది, ఓ నా యావత్తు ప్రజలారా మీ తాత ముత్తాలను పుట్టించిన అల్లాకు భయపడుండ్రి. భూమి పానుపుగా చేసి గుట్టలు మేకులుగా వాటి నీళ్లను దాచిపెట్టి పంటలు పండే శక్తిని ఇందులో సర్వజీవరాశులను పుట్టించాడు. ఈ సర్వజీవరాశులలో అష్రఫుల్ మొక్కలు కాదు మన మానవ జన్మం. మరి మానవ జన్మం కేవలం పరీక్ష కొరకు పంపిన ఓ మానవుడా, నువ్వు పరీక్షలు పాస్ అయితే సర్గం లేకుంటే నరకం. అందు గురించి మీ ముందు ఒక నజం చదువుతా వినండి. ఇలాహా ఇల్లల్లా అని పలకరండి ఓ ప్రజలారా, ఒక్కడైన ఆ సృష్టికర్తకేం రొక్కండో ఈ జనులారా, జెండా కుండా రాయి రప్ప దైవాలు కాదురా ఓ నరుడా, సర్వసూత్రములు అల్లావేనని తెలుసుకోరా పామరుడా, గిరులు చెరులు నింగి నేలకు సృష్టికర్తయే యజమాని, నిజాలను తెలుసుక మసులర నిండు మనసుతో ఓ భాయి, నీది అనుకున్నది ఏది నీది కాదురా ఓ భాయి, ఆస్తుపాస్తులు ఆలు పిల్లలు ఎవరు రారురా నీ వెంట, లా ఇలాహా ఇల్లల్లా అని పలకరండి ఓ ప్రజలారా, ఒక్కడైన ఆ సృష్టికర్తకేం రొక్కండో ఈ జనులారా, అద్దము ముందుని ముద్దు మోమిగని మురిసిపోకురా ఓ భాయి, కాటి మట్టిలో కలిసే తను మిది మరిసిపోకురా ఓ భాయి, ప్రళయ దినమున నిలబడినప్పుడు ఉండరెవ్వరు నీ తోడు, నీవు చేసిన కర్మ ఫలితము మిగిలేదొక్కటే నీ తోడు. యావత్ ప్రపంచ మానవులందరికీ కూడా
దువా చేయండి, ఇక్కడ మస్జిద్ కావాలని మేము దువా చేయాలని మీరు అందరూ కూడా యావత్తు ప్రపంచ మన మానవులందరూ కూడా ఆ దేవుణ్ణి ఆ అల్లాను దువా చేయండి. తప్పనిసరిగా ఈ ముత్తపురంలో మస్జిద్ కావాలని దువా చేస్తున్నాం. అల్లా తాలా ఇక్కడ మాకు అతి తొందరగా మస్జిద్ ఇప్పియాలని అల్లాతోని దువా చేస్తున్నాం. మీరు కూడా అందరూ కూడా దువా చేయండి. తప్పనిసరిగా మస్జిద్ అంటే ఒక రంజన్ లాంటిది. మన ఎండాకాలం రంజన్ తెచ్చుకొని చల్లగా నీళ్లు తాగితేనే మన కడుపు చల్లబడుతుంది. అదేవిధంగా మనకు రంజన్ ఉన్నట్టు స్వర్గానికి పోయే దారి ఏది? స్వర్గానికి పోయే దారి ఏది అంటే మస్జిద్కు తాళ్ళుకు పెట్టుకుంటే మరి మస్జిద్ అంటే అల్లా ఒక అర్షికనిచ్చే సాయ కింద పోతాయి మస్జిద్ జాగాలు. ప్రపంచం మునిగేది ఉన్నది ఒకరోజు, ఇన్నలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ప్రపంచం మునిగేది ఉన్నది. ఆ మునిగేదానికి పైలే మస్జిద్ అయ్యేది ఉంటే ఆ స్వర్గంలో మనం పోవాలంటే మస్జిద్తోని తాళ్ళుకు పెట్టుకోవాలి. మస్జిద్తో తాళ్ళుకు పెట్టుకోవాలి. మస్జిద్తో తాళ్ళుకు పెట్టుకుంటే అల్లాతో తాళ్ళుకు పెట్టుకున్నంత లెక్క వస్తుంది. అల్లాతోటి తాళ్ళుకు పెట్టుకున్నట్టు ఉంటుంది. అల్లా అంటే మామూలు విషయం కాదు. మనను 60-70 జీవితం కేవలం పరీక్ష కొరకు పంపిన మానవుడా, పరీక్షల పాసే స్వర్గం. అందుగురించే మన తల్లి గర్భం వేసినప్పుడే మనం ఏమంటాము? ఓ జీవితమా, ప్రపంచం మీద పంపిస్తున్నాను, మరి ఈమాన్ తీసుకొస్తావా సామాన్ తీసుకొస్తావా అంటే, ఓ అల్లా ఉత్కుట్లో పోయి ఒక రక్తం చుక్కను 3 నెలల ముద్దగా చేసి ముద్దలో ముక్కు, మూతి, నోరు, నొసలు, కండ్లు, పండ్లు, మరి పవిత్రమైన నోరు ప్రపంచం మీద వెనక ఖరాబ్ కావద్దని బొడ్డు పేగు నుంచి ఆహారం 9 నెలలు. ఓ అల్లా నేను నిన్ను తప్ప వేరేటోని మొక్కనే మొక్క అని చెప్పి తల్లి గర్భాల వాగ్దానం దునియా మీదకి వస్తాం. దునియా మీదకి వచ్చిన తర్వాత అని ఏడతాం. తల్లి పాలిస్తుంది. 3 సంవత్సరాలు జీకంగానే పాలు దాలే మనం పెరుగుతాం. తల్లి అంటది, అరే మేరే కూనికే ఖతరా పీ తెరే రోటీకే తుకుడా కావు. నా రక్తం చుక్కలు పీర్చుకొని ఎంత అవుతావురా, రొట్టె ముక్కలు తిను అని చెప్పి ఉప్పు తినిపించుడు, సాగిలేడు తినిపించుడు, అది తినిపించుడు. ఇంతే 5 ఏళ్ళు అవుతాం. 5 ఏళ్ళు అయిన తర్వాత తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఈ మీడియం, ఆ మీడియం అంటాం. అసలు మీడియం మర్చిపోతాం. అల్లికల్లి సున్నా. అందుగురించే మన తాత ముత్తాతల్లి మొత్తం మరిసిపోయి మనం అల్లా తాడును ఖురాన్ ఆయత అంటుంది, వా తసీము బి హబీలిల్లాహి జమియం వలా తఫర్రహు. అల్లా రసీకి మద్బూత్ తాంలో, అల్లా తాడుకు గట్టిగా పట్టుకో. అల్లా తాడు పట్టడం అంటే ఏంటిది? కల్మా చదవడం, నమాజ్ చదవడం, రోజా ఉండడం, దానధనం చేయడం, మంచిని ప్రోత్సహించడం, మానవ సేవ మాధవ సేవ చేయడం. తల్లి పాదాల కింద స్వర్గం ఉన్నది. ఓ మానవుడా, నీ తల్లి పాదాల కింద స్వర్గం ఉన్నది. నీ తండ్రి స్వర్గానికి దర్వాజా లాంటి వాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అందు గురించి భాయ్యో బుదురుగో దోస్తో మనం తప్పనిసరిగా ఇయ్యాల్సింది 5 పూటలు నమాజ్ చదివి అల్లాతోని దువా చేసుకుంటూ మనం ఈ జీవితం గడుపుదాం. వాఖరు దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.